బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలపై కవిత సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు నాకు టైం వస్తుంది, నేను ఏదో ఒక రోజు సీఎం అవుతాను, సీఎం అయిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలు అన్నిటిపైన ఆరా తీస్తా, నేను తప్పు చేస్తే నేనే బహిరంగంగా క్షమాపణ అడుగుతాను, ప్రతి ఒక్కరి బండారం బయట పెడతాను అంటూ ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇటు నేను అసలు మంచి దానిని కాదు నా జోలికి వస్తే అంటూ కూడా మాట్లాడింది. నన్ను కొడితే 2 కొడతానంటూ ఆమె ఒక ఎగ్జాంపుల్గా కూడా చెప్పే ప్రయత్నం చేసింది. అలాగే పిచ్చి లేసినట్లు నేను జనాల్లో తిరుగుతున్నానా, హైదరాబాద్ నగరానికి కేటీఆర్ ఏం చేశారు, కేటీఆర్ గొప్పలు ఎందుకు చెప్పుకుంటున్నారు, మంచినీటిలో ఇప్పటికీ డ్రైనేజ్ వాటర్ కలిసి వస్తాయి, అలాంటి సిచ్యువేషన్ ఉంది హైదరాబాద్లో, హైదరాబాద్ డెవలప్ అయిందని చెప్పేసి ఎందుకు చెప్పుకుంటున్నారు, బలవంతంగా ఇటు నాకు ఎమ్మెల్సీని కట్టబెట్టారు, ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు అంటూ ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇటు బీఆర్ఎస్ అనుబంధ న్యూస్ ఛానల్తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవవరం వీళ్ళకి లీగల్ నోటీసులను కూడా తాను పంపిస్తానంటూ వ్యాఖ్యానించారు. ఒకసారి అసలు కవిత ఏం మాట్లాడిందో ఒకసారి ఆయమ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మారింది, టైం మారింది. అట్లా ఏమి కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుందిగా, దేవుడు దేవుంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వాడిని ఏదో అనాలి, బురద చల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను. నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు ఎందుకు కోరిన క్షమాపణ, నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సిందే అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి నేను క్షమాపణ అడిగిన. ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్నా కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ కోరిన. అట్లే చెప్తున్నా, నేను తప్పు చేస్తే ప్రజలకే చెప్తారే తప్పు చేసినారా భయ్ సారీ అని. నేను తప్పు చేయలే, అందుకే ధైర్యంగా చెప్తాను నేను తప్పు చేయలే. అయినా సరే నా మీద ఏదో బుర్ర చల్లాలి అంటే ఊరుకోను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని బండారాలు కూడా బయటికి తీస్తాను. నేనేదో టార్గెట్ చేసిన భయ్, ఇప్పుడు నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొట్టవా చెప్పు. వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి మరి, నేను ఊరుకోవాలన్నా? నేనైతే గాంధీ తాతను కాదు, నేను అస్సలే మంచిదని కాదు నేను చెప్తున్నా. నేను కేసీఆర్ గారు అంతా ఓపిక నాకు లేదు, అస్సలే మంచిదని కాదు, నేను ఊరుకోను. నన్ను కొడితే 2 కొడతా ఉల్టా. ఎందుకంటే నాకు తప్పు లేకుండా కొడుతున్నారు, నాకు తప్పు లేకుండా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు కదా. ఏం రోగం చెప్పు, నేను ఏమంటున్నా, నేను జనంలో పోతున్నా, పిచ్చి లేచినట్టు పొద్దు నుండి రాత్రి వరకు ఎందుకు తిరుగుతున్నా నేను? ఐ వాంట్ టు అండర్స్టాండ్. ఏం జరిగింది 10 ఏళ్ళు బీఆర్ఎస్లో, 2 ఏళ్ళు కాంగ్రెస్లో, ఏం జరగలే. నిన్న పోయినాం, ఆ నల్ల నీళ్ళు అది ఎంత బాధ అనిపించింది చూస్తే. ట్యాప్లో డ్రైనేజ్ వాటర్ వస్తాయని ఇప్పటి కూడా హైదరాబాద్ మహానగరంలో ఇంకా అంత అందమైన నగరానికి కేటీఆర్ గారు నేను ఇట్లా చేసినా అని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమిట్ పెట్టి నేను ఇట్లా చేసినా అని ఏం లాభం చెప్పు? ఆడబిడ్డలకు ఒక డెలివరీ హాస్పిటల్ ఉండదు, నల్లలో మోరు నీళ్ళు వస్తాయి, ఇదో మహానగరం, దీనికి సంతోషపడాలి. ఎవరొకరు అడగాలి కదా, అడిగితే కేసులు, అడిగితే లొల్లి, ఇంతే. ఏం భయపడేదాన్ని కాదు నేను, ముందుకే పోతా వెనుకకైతే పోయేది లేదు. వస్తే లొల్లి ఎందుకుంటుండేనే, 5 ఏళ్ళు నన్ను ఓడగొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టిరు కదా, వద్దంటే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. నేను అప్పటికి కూడా అడిగిన, నాకు ఎంపీ క్యాండిడేట్గా నన్ను డిక్లేర్ చేయండి, నేను ప్రజల మధ్యలో ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే ప్రజల ప్రేమను గెలుచుకుంటా అని చెప్పిన. అవకాశం ఇవ్వలే, నాకు తిరగనీయలే. మా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యేను ఎవరో ఒకరు మేనేజ్ చేసుడు, వాళ్ళు నాకు ఎక్కడికక్కడ కాళ్ళలో కట్టెలు పెట్టుడు, కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా వచ్చి కలిస్తే బెదిరించుడు, నువ్వు ఎట్లా కలుస్తావు, అక్కతో నీకేం పని. నేనేమంటున్నా బ్రదర్, కేసీఆర్ గారికి తెలుసా తెలియదా కేసీఆర్ గారు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మేమందరం చాలా పెద్దవాళ్ళము, కవిత మా మీద ఆరోపణలు చేస్తే కూడా మేము రిప్లై అయిపోయినా ప్రజలు చూస్తలేరు అనుకుంటారు. విఘ్నత అని హరీష్ రావు గారు అట్లే అంటారు. కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నేను కంపెనీ పేర్లతో సహా చెప్తా, ఎవరెవరి కంపెనీలకు లీజ్ ల్యాండ్స్కి అవుట్ రైట్గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను. సంతకాలు ఎవరు పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు. చెప్తే షూర్ సంతోషం. ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది. నాకు ఎప్పుడు లేదు భయ్ పార్టీ సహకారం. నేను ఎప్పుడైతే అమెరికా నుండి వచ్చినో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు పార్టీ సహకారం లేదు. దానిలో కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన పాపం ఆయన వాడుకుంటుర్రే, ఆయన ఎనుకో గుంటనక్కు ఉంది, ఆ గుంటనక్క ఆయన రెచ్చగొట్టి వాడుకుంటుంది. టైం వస్తే చెప్తా కదా, ఆ గుంటనక్క చెప్పినా కదా, ఏదైతే సెయింట్ గోబెన్ ల్యాండ్లో ఒక అధికారి ఇప్పుడు రెడీగా ఉన్నాడు చెప్పడానికి సిబిఐ దగ్గర, ఈడీ దగ్గర, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. నేను ఒకటే క్లారిటీగా చెప్తున్నా, మీరు ఎంతోసేపు నన్నేదో చేద్దాం, ఆడపిల్ల కదా పాపం భయపెడితే బెదురుతుందేమో అనుకుంటున్నాను. కుదరదు బాస్, కుదరదు. ఇది మారింది, పాలిటిక్స్ మారింది, టైం మారింది, అట్లా కుదరదు.
తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటిదాకా ఏమేమి స్కామ్స్ చేశారు, ఎవరెవరు ఏం తప్పులు చేశారో అన్ని బయటికి తీస్తా. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా సీఎంని అవుతాను కదా, అప్పుడు అందరి సంగతి చెప్తా. నేను కేసీఆర్ లాగో కేటీఆర్ లాగో కాదు, నేను అంత మంచిదాన్ని కాదు. ఒకటి కొడితే నేను 2 కొడతానని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. ఇటు హైదరాబాద్ నగరాన్ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు. ఇక్కడ అసలు డెవలప్మెంట్ ఎక్కడుంది అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇటు కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు, ఇటు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కడుంది? డ్రైనేజ్ వాటర్ తాగే మంచినీళ్ళలో కలిసి వస్తుంది. అలాగే ఇటు సెయింట్ గోబిన్స్ కంపెనీ ఫ్రాడ్ గురించి మాట్లాడుతున్నారు. ఇటు హరీష్ రావుని కూడా ఉద్దేశించి మాట్లాడారు. హరీష్ రావుని ఇంక్లూడ్ చేసి కొన్ని ల్యాండ్స్ని స్కామ్ చేశారు అని చెప్పేసి చెప్పుకొస్తారు. సో మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఇటు కేటీఆర్, ఇటు హరీష్ రావు, ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు, అలాగే ఇటు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి అందరినీ ఉద్దేశించి డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. అలాగే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను సీఎం అవుతాను కదా, అప్పుడు అందరి సంగతి చెప్తా, నా తప్పు ఉంటే నేను క్షమాపణ అడుగుతానని చెప్పేసి చెప్పుకొచ్చారు. కొన్ని స్కామ్స్ గురించి కూడా ఆయన ఉద్దేశించారు. అంటే ఇప్పుడు 2014 నుంచి ఇప్పటిదాకా ఏ తప్పిదాలు ఉన్నాయో వాటన్నిటిని చూస్తూ అంటున్నారు. ఆయన ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడుతుంది, లేకపోతే ఏ స్కామ్స్ గురించి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మా ప్రతినిధి సతీష్ ఉన్నారు. సతీష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చెప్పండి, అసలు ఉద్యమం అయిపోయి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం తప్పులు ఉన్నాయో అవన్నీ బయటికి తీస్తా అంటున్నారు. అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి అనుకోవచ్చు మనం? ఎస్ కళ్యాణ్, బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా జాగృతి కవిత సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే మొదటి నుంచి కూడా జాగృతి కవిత ఇటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన తర్వాత మరి ఇటు బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తుంది. మరి ఇటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు, ఇటు సంతోష్ రావు కానీ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా మరి అందరి బయటారం అందరి బండారం అంతా కూడా బయట పెడతా అంటూ కూడా ఆమె సంచలన కామెంట్ కూడా జరిగింది. మరోవైపు ఇటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కూడా వాళ్ళు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే ఈ మధ్యనే ఇటు మాధవరం కృష్ణారావుకి ఇటు కవితకు మధ్య కొంత మాటల యుద్ధం కూడా తారస్థాయి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు కౌంటర్కి ఎన్కౌంటర్ విధంగా ఆమె మాటలు కూడా మాట్లాడారు. మరి ఈరోజు ప్రెస్ మీట్ లో కూడా వాళ్ళు కీలక విషయాలు కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ నేతల హయాంలో, అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి 10 years ఉంది. ఆ 10 years లో కూడా ఎక్కడ కూడా మరి డెవలప్మెంట్ పెద్దగా ఏం జరగలేదు. మరి కేసీఆర్ వెనుక కూడా మరి వీళ్ళంతా కూడా కుట్ర పన్నారు. ఇటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు, సంతోష్ రావు, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతా కూడా మరి ఆయన వెనుక ఉండి మొత్తం అంతా కూడా భూములు కబ్జాకు పెట్టారంటూ కూడా వాళ్ళు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంబంధించి కూడా మరి అతని కొడుకు విషయంలో కూడా మరి పేరు కూడా ప్రస్తావించారు. మరి చాలా వరకు కూడా ఇటు కుక్కట్పల్లి ఏరియాలో కానీ ఇటు గాజుల రామారం కానీ ఇటు కుతులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ విషయంలో కూడా మరి ఆమె పలు కీలక వ్యాఖ్యలు కూడా చేరింది. మరి గత బీఆర్ఎస్ పాలన కూడా మరి పెద్ద ఎత్తున కూడా ల్యాండ్ గ్రాబేజ్ జరిగింది. మరి పెద్ద ఎత్తున కూడా కబ్జాకు పెట్టారు. మరి పేదవాళ్ళ దగ్గర స్థలాలను గుంజుకొని మరి వాళ్ళకే ఇటు ఎక్కువ రేటు కూడా అమ్మే ప్రయత్నం చేశారంటూ కూడా మరి జాగృతి కవిత కూడా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ నేతలను అనుసరించి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనపై కూడా మరి పెద్దగా ఒరిగింది ఏం లేదంటూ కూడా మరి జాగృతి కవిత కూడా పలు ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మరి ఈ 2 ఏళ్ల పాలన కూడా మరి ఇటు రేవంత్ రెడ్డి పాలన కూడా పెద్దగా అంతేం లేదు. మరి గత 2 రోజుల నుంచి కూడా ఇటు జాగృతి కవిత కూడా మరి హైదరాబాద్ లో కూడా మరి జాగృతి జనం బాట పడుతున్నారు. పలు కాలనీ కూడా తిరిగారు. మొన్న ఇటు అమర్పేట కానీ అంతకుముందు ఇటు జూబ్లీస్ కానీ మరి ఈ రోజు అమర్పేటలో కూడా ఆమె తిరిగారు. చాలా ఏరియాలో కూడా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి, ఎక్కడి వెంచిన గొదుగది అక్కడే ఉంది. మరి ఎక్కడ కూడా సమస్యలు సాల్వ్ కావట్లేదు. మరి ప్రజా సమస్యలపై తను ఫైట్ చేస్తున్నట్టు కూడా అయితే సతీష్ ఆయన ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఏమని అంటే, నేను పిచ్చిదానిలాగా పొద్దున లేచి జనాల్లో తిరుగుతున్నాను కదా అని చెప్పి. అంటే దానికి అర్థం ఏంటి? ఆమె ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారా, తెడగా ఇదంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏంటి? ఎస్, మొదటి నుంచి కూడా అంటే ఇటు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ గా చేసుకుని మరి ఆమె కొంతవరకు ఫ్రస్ట్రేషన్, అంటే ఆమెపై కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి తను ఒకటే చెప్తుంది, బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా మరి తనను ఒకటంటే తను 4 అంటారు, మరి తను మంచిదాన్ని కాదంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. కాబట్టి మరి ఇటు బీఆర్ఎస్ లో బండారం అంతా కూడా త్వరలోనే అన్ని ఎవిడెన్స్ తో కూడా బయట పెడతాను కూడా మరి ప్రెస్ మీట్ లో కూడా ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. ఇక మరోవైపు ఇటు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు ఇటు బీజేపీ ఎమ్మెల్యే ఇటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మరి లీగల్ నోటీస్ కూడా పంపిస్తున్నారు. మరి తన పరువుకు భంగం వాటే విధంగా మరి వాళ్ళు మాట్లాడారు కాబట్టి మరి ఎలాంటి ఆధారం లేకుండా వారు మాట్లాడారు కాబట్టి మరి దానికి సంబంధించి కూడా రిప్లై ఇవ్వాలని మరి దాదాపు 15 రోజుల పాటు తను గడువిస్తున్నాను. మరి ఈ లోపు తనకు క్షమాపణలు చెప్పాలంటూ కూడా
మరి జాగృతి కవిత కూడా కోవడం జరిగింది. మరి ఇష్యూపై మరి ఇటు బీజేపీ నేతలు కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ ఏ రకంగా స్పందించేస్తారనేది కూడా కొంతవరకు చర్చనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మరి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత మేజర్ గా మరి ఒకటే స్టాండ్ తీసుకుంది. మరి జనం బాట పట్టారు. మరి రాబోయే రోజుల్లో మరి తను మొన్న మనం అడిగినప్పుడు కూడా మరి త్వరలో తను పార్టీ పెడతానపై కూడా మరి కార్యకర్తలతో చర్చించిన తర్వాత డిసైడ్ చేస్తారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం తను మేజర్ గా మాత్రం ఇటు జాగృతి జనం బాటలో భాగంగా మరి ప్రజా సమస్యల్ని వెలివేట్ చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం తను కృషి చేస్తారు. మరి ఈ విషయంలోనే మరి ఇక్కడ బీఆర్ఎస్ నేతలపై మరి ఆమె సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇటు కబ్జా సంబంధించిన ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా మరి కేసీఆర్ ఎన్నుకుంది మరి ఎక్కువగా అంత నడిపింది తతంగం అంతా కూడా ఇటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు, సంతోష్ రావు ఈ రకంగా మరి కేసీఆర్ కనసంధాల్లో మరి ఎన్నుకుండి ఇవన్నీ చేశారు కాబట్టి మరి అతనికి ఏం తెలియదని మరి ఈ విషయంలో మాత్రం తను ఎట్టి పరిస్థితుల్లో నేను తగ్గనంటుంది. మరి ఈ విషయంలో మాత్రం బీఆర్ఎస్ నేతలపై ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక ఆరోపణలు చేస్తుంది. మరి గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 ఏళ్ల పాలనపై కూడా పలు విమర్శలు కూడా చేసింది. మరి బస్తీల్లో కూడా ఎక్కడ సమస్యలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ కూడా సాల్వ్ కావాలని కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. మరి ఈ విషయంపై కూడా తను జనాల్లో ఉండి ఫైట్ చేస్తాను. మరి రాబోయే రోజులు ఎప్పుడోసారి తను మహిళ ముఖ్యమంత్రిని అవుతానంటూ కూడా మరి ఆమె చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలో మాత్రం ఇటు మరి బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా వదిలిపెట్టాను. ఎందుకంటే తను బీఆర్ఎస్ నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తను టార్గెట్ చేశారు. మరి తన కాలంలో కట్టలు పెట్టి మరి ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి మరి ఏ ఒక్కరిని కూడా వదలను. మరి అందరి బండారం అంతా కూడా బయటపడతాను. మరి త్వరలో అన్ని ఎవిడెన్స్ కూడా తీసుకొస్తాను. ఇటు ల్యాండ్ గ్రాబేజ్ సంబంధించి కానీ ఇతర ఆరోపణలు ఎదుర్కొన్న విషయాల్లో కానీ మరి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ నేతల బండారం అంతా కూడా బయట పెడతారు. మరి త్వరలోనే వీళ్ళందరి భరతం పడతానంటూ కూడా మరి జాగృతి కవిత అయితే మరి సంచలనమైనటువంటి ఈరోజు ఆరోపణలు చేశారు. మరి వీటిపై బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఏ రకంగా స్పందిస్తారు చూడాలి. మరి ఇప్పటి వరకు అయితే మాత్రం ఇటు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కిషారావు అయితే మొన్న అయితే కౌంటర్ ఇచ్చారు. మరి ఆమె బండారం అంతా బయట పెడతారు. ఎందుకంటే గతంలో ఆమె కబ్జా చేసే విషయం కానీ తర్వాత ఇటు తను ఉంటున్నటువంటి నివాసం ఏదైతే ఉందో బంజారీస్ లో ఆ ఇల్లు ఎట్లా వచ్చిందంటూ కూడా కొన్ని కీలక ఆరోపణలు కూడా చేశారు మాధవరం కిషారావు కూడా. కాబట్టి ఈ విషయంలో మాత్రం వీళ్ళ మధ్య కొంతవరకు మాటల యుద్ధం అయితే తారాస్థాయికి ఏరిదని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కేసీఆర్ ఫ్యామిలీలో మాత్రం ఒక అలజడి అయితే జరుగుతుంది. మరి ఈ విషయంలో మాత్రం ఇటు కేటీఆర్ అయితే ఇంతవరకు ఎక్కడ కూడా స్పందించలేదు కవిత గురించి. మరి హరీష్ రావు కొన్ని సందర్భాల్లో చెప్పినప్పటికీ మరి ఆయన కొన్ని విషయాలు మాత్రం ఏ రకంగా కూడా స్పందించట్లేదు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మరి కవిత ఆరోపణల నేపథ్యంలో మరి ఏ రకంగా స్పందిస్తూ చూడాలి. మరి చంద్రమోదీలో మాత్రం ఇప్పటి వరకు అయితే ఇటు మాధవరావు కిషారావు కానీ ఇటు జగదీష్ రెడ్డి కానీ వీళ్ళు మాత్రమే స్పందించారు. ఇంకా మిగతా వాళ్ళు స్పందించాల్సి ఉంది. మరి ఈ విషయంపై మరి పెద్ద ఎత్తున కూడా ల్యాండ్ కబ్జా చేస్తున్నారంటూ కూడా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సేమ్ టు కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదని కూడా మరి జాగృతి కవిత ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి ఇటు బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా బీజేపీ నేతలు ఏ విధంగా మరి కౌంటర్ ఇస్తారో చూడాలి. మరి ప్రజెంట్ తో మాత్రం ఇటు రాజకీయంగా మాత్రం ఇటు కవిత చేసినట్టు కామెంట్స్ మాత్రం కొంతవరకు ఆటాపిగా మారని చెప్పుకోవచ్చు. కళ్యాణ్. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు కవిత జనం బాట ప్రోగ్రాం ద్వారా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను పిచ్చిదాన్న రోజు పొద్దున్నే బయటికి వెళ్ళి జనాల్లో కూర్చోడానికి నేను ఖచ్చితంగా సీఎం అవుతా 2014 నుంచి ఇప్పటిదాకా ఏమేమి తప్పులు జరిగాయో స్కామ్స్ అన్నింటినీ కూడా బయటికి తీస్తాను. నా తప్పు ఉంటే ఖచ్చితంగా క్షమాపణ అడుగుతాను. అలాగే గతంలో కూడా నాకు ఎమ్మెల్సీ అనేది వీళ్ళు నన్ను ఫోర్స్ చేసి నాకు ఇచ్చిన పదవి తప్పించి నా ఇంట్రెస్ట్ లేదు. అలాగే మిగతా కాన్స్టిట్యున్సీస్ నుంచి ఎవరైనా కలవడానికి వచ్చినా కూడా అడ్డుకునేవారు అని చెప్పేసి కవిత సెన్సేషనల్ కామెంట్స్ ఇటు కేటీఆర్ను ఉద్దేశించి కూడా కొంత మాట్లాడింది. హైదరాబాద్ ఏం డెవలప్మెంట్ జరిగింది, ఇప్పటికీ బస్తీలలో వచ్చే తాగునీరు డ్రింకింగ్ వాటర్ ఏదైతే సప్లై చేస్తున్నారో దాంట్లో డ్రైనేజ్ వాటర్ కూడా కలుస్తుంది. సో పైప్ లైన్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదన్నారు. అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేస్ ఇటు మాధవరం కృష్ణారావు కావచ్చు, అలాగే వివేకానందరెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో డెవలప్మెంట్ అంటూ లేకుండా పోయింది. నా టైం వస్తుంది, నా టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. అసలు నేను అందరూ అనుకునేంత మంచిదాన్ని కాదు. నేను మా నాన్నగారో లేకపోతే మా అన్నగారు అంత మంచిదాన్ని కాదు. ఒకటి కొడితే 2 కొడతాను అని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ ఒక రకంగా రసవత్తరంగా మారిపోయినాయి. ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన రాజకీయాలు ఒక్కసారిగా ఆమె బయటకు వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఇటు మాజీ మంత్రులని వీళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటూ సెన్సేషనల్ కామెంట్స్ వాళ్ళందరి బండారం కూడా బయట పెడతా అంటుంది. మరి రానున్న రోజుల్లో ఏమన్నా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా బయటకు ఇచ్చే అవకాశం ఉందా? గతంలో మనకు తెలుసు ఇటు హరీష్ రావు గురించి కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఆమె
హరీష్ రావుని ఉద్దేశించి ఆయన ల్యాండ్ గ్రాబింగ్ చేశాడు, అలాగే కొంత ల్యాండ్ని ఆయన కంపెనీస్ పేరిట కూడా తీసుకున్నాడు అని చెప్పేసి ఆయనకంటూ ఒక రిసార్ట్స్ ఉన్నాయి, లేకపోతే ఆయనకంటూ కొన్ని హోటల్స్ ఉన్నాయి, కొంత ల్యాండ్ని ఆయన కబ్జా చేశాడు అండ్ ఆయన వల్లనే చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయని ఆయనను ఉద్దేశించి మాట్లాడింది. ఇంకా మిగతా మంత్రులను కూడా ఉద్దేశించి మాట్లాడింది. సో మొత్తం మీద ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఇటు స్థానిక సంస్థ ఎన్నికలు మొదటి దశ అయిపోయింది, ఇంకా 2 దశలు ఉన్న సమయంలో పరస్పర దాడులు, ఇటు పరస్పర దాడులు అనడానికి కారణం ఏంటంటే అంతా కేసీఆర్కి సంబంధించిన కుటుంబ సభ్యులే అని చెప్పుకోవచ్చు మనం ఒక రకంగా. అక్కడి నుంచే మొదలైంది, అక్కడి నుంచే ఇప్పుడు ముందుకు సాగుతుంది. సో మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్నే టార్గెట్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం జనం బాట, ప్రజల మెప్పు కోసం, ప్రజల మంచి కోసం పోరాడుతాను అని చెప్పేసి అలాంటి స్టేట్మెంట్తో ముందుకైతే వచ్చింది జనం బాటతోని. కానీ టార్గెట్ మాత్రం ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులని, అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన ఒక న్యూస్ ఛానల్, అలాగే ఇటు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అలాగే మాధవరం కృష్ణారావు, వీళ్ళందరికీ కూడా లీగల్ నోటీసులను కూడా పంపిస్తుంది. వాళ్ళు యూజ్ చేసిన పదజాలం కావచ్చు, వాళ్ళు రీసెంట్ టైమ్స్లో తన పైన చేసిన కామెంట్స్ కావచ్చు, వీటన్నిటికీ ఆమె రెస్పాండ్ అవుతూ ఖచ్చితంగా వాళ్ళకి లీగల్ నోటీసులు పంపిస్తున్నా అని చెప్పేసి చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద రసవత్తరంగా మారినాయి కవిత సెన్సేషనల్ కామెంట్స్. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.